సో చాలా బాగుంది. లైఫ్ కొంచెం డిఫరెంట్‌గా ఉంది. అంటే స్ట్రగుల్ కనిపించదు వెనకాతల ఎవరికి. అవును. ఎవరికి సో మీరు బాగా బాధపడ్డ సిట్యుయేషన్ ఇప్పటి వరకు? బాగా బాధపడిందంటే నా మదర్ విషయంలోనే. బికాజ్ తన హెల్త్ ఇష్యూ ఈ మధ్య కొద్దిగా అమ్మమ్మ చనిపోయే టైంలో ఎందుకంటే అమ్మమ్మ చాలా ఇప్పుడు ఎవరికైనా మదర్ అనేది చాలా క్లోజ్ ఉంటారు కదా. సడన్గా ఆవిడ చనిపోయారనమాట 2020 కరోనా రాకముందు. సో హార్ట్ అటాక్. పండగ అయింది సంక్రాంతి. పండగ అయిన కనుమ తర్వాత 1 డే గ్యాప్లోనే నేను ఇక్కడ షూట్కి వచ్చేసాను. అదిరింది చేస్తున్న ఆ టైంలో. సో నేను వచ్చేసా, అమ్మ అక్కడే ఉన్నారు. సో అక్కడ పొద్దునంతా మాట్లాడిందంట అమ్మమ్మ. ఈవినింగ్ అయ్యేసరికి రామ్మా రామ్మా అని చెప్పి చూడాలనుంది ఒకసారి రా అని అంటే, పొద్దునే వచ్చి వెళ్ళాను కదా నేను రాలేను అని అందంట. రేపు పొద్దున వస్తానులే అని చెప్పి. బట్ ఈవినింగ్కి చనిపోయారు. సో అది అమ్మ తీసుకోలేకపోయింది. అమ్మకి ఇంకా హార్ట్ పెయిన్ ఎక్కువైపోతుందని చెప్పి నేను ఎంజియోగ్రామ్ చేయించాను ఆ టైంలో. కార్డియో ప్రాబ్లం ఉంది. అంటే లైక్ బ్లడ్ సర్క్యులేషన్ లో ఉంది అమ్మకి ఒక సైడ్. అమ్మ ఈ రోజుకి ట్యాబ్లెట్ ఒక్క పూటైనా మానేస్తే అమ్మకి కొద్దిగా అటాక్ అయ్యే అవకాశం ఉంది. ఎక్కువ స్ట్రెస్ తీసుకోకూడదు అమ్మ. సో నేను ఆ టైంలో డాడీ ఉన్నారు కానీ పెద్దదాన్ని నేనే ఇంట్లో, రెస్పాన్సిబిలిటీ అంతా నేనే చూసుకున్నా. సో ఆ టైంలో చాలా ఒక అంటే ఒక అబ్బాయిగా నాకు అంటే ఇప్పుడు అబ్బాయిలు ఎలాగైతే ఇంట్లో పెద్ద ఎలా ఉంటారో, ఒక అమ్మాయిగా నేను అరే అబ్బాయి అయితే బాగుండేదేమో ఇంకా 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 ఏదైనా జాబ్స్లో కానీ ఏదైనా నేను చేయొచ్చేమో, ఒక ఇండస్ట్రీ అనే కాదు కదా అని అనుకున్నా. ఆ టైంలో చాలా ఏడ్చేసాను. అంటే అమ్మ లేక ఒక్క క్షణం అమ్మ లేకపోతే ఏంటి నా పొజిషన్ అని అనిపించేసింది అనమాట. ఎందుకంటే ఆవిడే నాకు వీక్నెస్, ఆవిడే నాకు స్ట్రెంగ్త్. సో ఎలా ఓవర్కమ్ చేశారు? ఆ టైంలో ఇంకా నన్ను నేనే స్ట్రాంగ్ చేసుకున్నాను. డాడీ కూడా చెల్లి వాళ్ళని నేనే చూసుకున్నా. అంటే వాళ్ళు కొద్దిగా వీక్ అయిపోతారు కదా ఆ టైంలో. వాళ్ళని నేనే ఫస్ట్ నేను స్ట్రాంగ్గా ఉండి కామ్ డౌన్ అనుకుని సో హాస్పిటల్కి తీసుకెళ్ళి అంతా నేనే చూసుకున్నా. మా అత్త వచ్చారు, మేనత్త. సో మా అత్త కూడా నాకు ధైర్యం చెప్పింది. వాళ్ళని కూడా నేనే కూల్ చేస్తూ ఉన్నాను. డాక్టర్స్ చెప్తున్నారు ఏం కాదమ్మా, ఏం కాదు, ఏం రిజల్ట్ వస్తుంది అనేది బయట హార్ట్ బీట్ ఎలా పెరిగిపోయిందంటే ఎంజియోగ్రామ్ చేయించిన తర్వాత రిపోర్ట్స్ రావడానికి 2 hours పట్టింది నాకు. 10th క్లాస్ రిజల్ట్ అప్పుడు కూడా అంత భయం అయ్యింది? అస్సలు భయపడలే. ఎప్పుడు చదువు విషయంలో కానీ ఎప్పుడు అంత భయపడలే కానీ అమ్మ విషయంలో మాత్రం, ఎందుకంటే చాలా సెన్సిటివ్ కదా. బట్ అమ్మ అనేది ఒక చాలా ఎమోషనల్. సో అంతే. ఆ టైంలో బాగా పీక్స్లో వెళ్ళిపోయా అనమాట నేను. ఓకే. అండ్ 'జబర్దస్త్' అనే షో ఒకప్పుడు తెలుగు ఆడియన్స్ అందరికీ బాగా కనెక్ట్ అయిపోయింది. స్టిల్ ఇప్పటికి కూడా. కాకపోతే ఒకప్పుడు ఉండే మంచి ఫ్యామిలీ మొత్తం కూర్చొని ఎంజాయ్ చేసే కామెడీ ఇప్పుడు కొంచెం మిస్ అవుతుందని చాలామంది ఆడియన్స్ చెప్తున్నారు. అట్ ద సేమ్ టైమ్ అడల్ట్ కంటెంట్ స్కిట్లు ఎక్కువ అవుతున్నాయి అంటున్నారు. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అడల్ట్ కంటెంట్ అంటే ఇప్పుడు జనాలు కూడా అలాగే ఉన్నారుగా. ఆబ్వియస్లీ అంటే మరీ అంత అడల్ట్‌గా అయితే మన వాళ్ళైతే చెయ్యట్లేదు. అంటే కామెడీ షో అన్నప్పటికీ 6 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ వరకు అందరూ అవును. చూస్తారు కానీ కదా! అప్పుడున్న టీమ్ లీడర్స్ ఎవరు లేరు కదండీ. సో చమక్ చంద్ర గారు లేరు, సుధీర్ గారు గానీ, హైపర్ ఆది గానీ, హైపర్ ఆది ఉన్నప్పుడు కూడా ఇలాగే మనకి ఫన్ అంటే ఒక డబుల్ మీనింగ్ డైలాగ్‌తోనే ఫన్ జనరేట్ అయ్యేది. ఆది గారి విషయంలో. సో ఫన్‌ని ఫన్‌గా తీసుకుంటే హ్యాపీ. దాన్ని అడల్ట్‌గా తీసుకోవడం అనేది వాళ్ళ బ్రెయిన్‌కి వాళ్ళకే వదిలేస్తున్నా అనమాట. మా వాళ్ళైతే ఏమీ అంత మరీ అంత చండాలంగా ఏమీ చేయట్లేదనేది నా ఒపీనియన్. అంతే. ఇప్పుడు 'బుల్లెట్ భాస్కర్' దాంట్లో చేస్తున్నారు కదా! యెస్. సో నెక్స్ట్ ఇంకేమైనా 'బిగ్ బాస్' అలాంటి ఆఫర్స్ వస్తే ఏమన్నా? బిగ్ బాస్ ఆఫర్ అంటే నాకు చాలా ఇష్టం యాక్చువల్లీ. వెళ్ళాలి. నన్ను నేను జనాలకి ఇంకా కనెక్ట్ అవ్వడానికి ఒక మంచి ప్లాట్‌ఫామ్. అంటే నన్ను నేను ఒక ఆర్టిస్ట్‌గా తెలుసు. బట్ నేనెప్పుడు పర్సనల్‌గా ఎవరికీ ఏంటి సత్యశ్రీ అనేది ఏంటి అనేది ఎవరికీ తెలీదు. సో ఒక మంచి ప్లాట్‌ఫామ్ వస్తే ఖచ్చితంగా వెళ్తాను. సో అది. సో ఇప్పుడు ప్రెజెంట్ ఈ సీజన్ చూస్తున్నారా మీరు? చూస్తున్నా. ఎలా అనిపిస్తుంది? బావుంది. కొట్టుకుంటున్నారు మంచిగా. సో మీరు అవన్నీ ఓవర్‌కమ్ చేయగలరా ఒకవేళ ఎళ్తే? యాక్చువల్లీ నేను వెళ్తే నిజంగా చేయలేను. చాలా సెన్సిటివ్ నేను. బట్ మంచిగా ఇంకా స్ట్రాంగ్ అయ్యి రావచ్చు అనేది. ఏంటంటే అక్కడ బిగ్ బాస్ అనేది మనల్ని ఇంకా స్ట్రాంగ్ చేస్తుంది. ఇంకా నేర్పిస్తుంది లైఫ్ అనేది. అండ్
బయట ఒక 100 మందితో ఎప్పుడో ఒక్కసారి మనం కొట్లాడుతూ ఉంటాం. కానీ అక్కడ ఒక 10 మంది, 15 మంది డిఫరెంట్ టైప్ ఆఫ్ మైండ్ సెట్స్ వాళ్ళందరినీ ఓవర్‌కమ్ చేసి ఒక టాప్ 5కి రావాలంటే నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. బికాజ్ ఒక ఫ్యామిలీని దూరం అంటే ఒక ఫోన్ కూడా ఉండకుండా 3 మంత్స్ అలాగా ప్రతీదీ ఏమంటారు ఫుడ్ విషయంలో కానీ కాంప్రమైజ్ అవుతూ అన్నిటిని ఓవర్కమ్ చేసుకుంటూ వస్తారు కదా. సో అలాగా నేను ఉండగలనా అనేది కూడా నాకు ఒక ఛాలెంజ్ అది ఒకవేళ వెళ్తే. ఐ హోప్ తొందరగా వెళ్ళాలని కోరు. అయ్యో థ్యాంక్ యూ సో మచ్. ఇంకా కొంచెం ఆడియన్స్కి ఎక్స్ప్లోర్ అవ్వచ్చు. అవునవును. వచ్చే రిసెప్షన్ బాగుంటుంది. ఎస్ ఎగ్జాక్ట్లీ. మీకు వచ్చే క్యారెక్టర్స్ కూడా బాగుంటాయి కదా అటు నుంచి వచ్చాక బయట. అవును. సో ఇప్పుడు జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన చాలా మంది కంటెస్టెంట్లు కానివ్వండి లేకపోతే టీమ్ లీడర్స్ కానివ్వండి కొన్ని ఆరోపణలు చేశారు. లైక్ అక్కడ స్కోప్ ఉండదు, ఎదిగే ఇది ఉండదు, ఫుడ్ ఉండదు అని, అంటే పేరు చెప్పని ఐ నో దట్. బయటకు వచ్చేసారు వాళ్ళు ఇలా చెప్పారు. సో వాటి మీద మీ ఒపీనియన్ ఏంటి, మీ ఫీడ్బ్యాక్ ఏంటి? నా ఫీడ్బ్యాక్ వాళ్ళ ఒపీనియన్ వాళ్ళది. సో అందరి ఒపీనియన్ని మనం రెస్పెక్ట్ చేయాలి. బట్ నిజం ఏంటనేది నేను ఆల్రెడీ ఒక లాస్ట్ ఇంటర్వ్యూలోనే చెప్పాను. అక్కడ ఎవరు తొక్కేయరు అండ్ ఫుడ్ విషయంలో కూడా బాగానే ఉంటుంది. మరీ అంతలాగా ఏమి దారుణంగా ఉండదు అనమాట. సో వాళ్ళు ఎందుకు అలా చెప్పారు అనేది ఇంకా వాళ్ళ ఇష్టం. ఎందుకంటే వాళ్ళ ఒపీనియన్ వాళ్ళదేమో. నా ఒపీనియన్ అయితే ఇది అలా ఏం లేదు. మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా? ఎలా ఏంటది? ఏమైనా అక్కడ జరిగే అబ్స్టాకిల్స్ కానీ స్ట్రగుల్స్ కానీ? అలా ఏం లేదు. ఫ్యామిలీ మెంబర్లో ఉంటాం ప్రతి ఒక్కరు. ఎందుకంటే ఫస్ట్ నుంచే నేను చేస్తున్నాను కాబట్టి 6-7 ఇయర్స్ అయిపోతుంది నేను స్టార్ట్ చేసి. బట్ ఎప్పుడు కూడా అలా ఏం లేదు. చాలా ఫ్రెండ్లీగానే చూసుకున్నారు. హ్యాపీగా నవ్వుకుంటూ చేస్తాం స్కిట్లు కూడా అంతే. చమ్మక్ చంద్ర గారిని పక్కన పెడితే ఇంకెవరంటే మీకు బాగా ఇష్టం? ఏ టీమ్ లీడర్ అంటే బాగా ఇష్టం? గెటప్ శ్రీను గారు. ఎందుకు అని అంటే నిజంగా కమల్ హాసన్ గారు లాగా, అంటే పోల్స్తున్నానని మళ్ళీ తప్పుగా అనుకోవద్దు. బట్ ఎందుకంటే ఆయన అన్ని యాంగిల్స్ అన్ని రకాల గెటప్స్ వేశారనమాట. సో బయట కూడా ఆయన చాలా డౌన్ టు ఎర్త్, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. మొన్న చూసాం పొలిమేర అని ఒక విజృంభణ వచ్చింది. అవును. బాగా యాక్ట్ చేశారు ఆయన. చాలా చాలా బాగుంది ఆయన యాక్టింగ్. అంటే ఎప్పుడు కూడా కామిక్గా వెళ్ళిపోయే క్యారెక్టర్ ఈ మూవీలో పొలిమేర 2లో చాలా మంచిగా ఒక సెన్సిటివ్ అండ్ ఎమోషనల్ క్యారెక్టర్ అది. మరి యాక్టర్ అంటే అదే కదా, అన్నీ చేయాలి. అదే చెప్తున్నా. ఆయన ఎన్ని చేశారండి. లేడీ గెటప్ వేశారు ఆయన, గెటప్ శ్రీను గారు, ప్రతి ఒక్కరు వేశారు. బట్ ఈయన వేస్తే అచ్చం లేడీగానే ఉంటారు అనమాట. ఆయన ఎక్స్ప్రెషన్ కూడా ఇలాగ చూస్తూ ఇలా అంటూ నాగబాబు గారికి ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి చూడండి, అవి హైలైట్ అసలు. ఒకప్పుడు వెయిట్ చేస్తుండే జబర్దస్త్ కోసం, వీళ్ళ స్కిట్ల కోసం. అవును. కొంతమంది ఉన్నారు సెట్ ఆఫ్. చమ్మక్ చంద్ర ఒక ఆయన, తర్వాత సుధీర్ గారు. ఇప్పటికీ కూడా మా పాత స్కిట్స్ జనాలు చూస్తూ, అంటే యూట్యూబ్లో ఒకవేళ వాళ్ళకి ఎప్పుడైనా ఒక స్ట్రెస్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.